హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బిఎం రాయల్సీమా మదర్ ఫుడ్ లాంగ్స్. ఇవాళ మేము మీకు గోధుమ పిండితో మడత కాజా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. మామూలుగా మనం మైదా పిండితో చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా గోధుమ పిండితోటి ఒక్కసారి ట్రై చేయండి. హెల్త్కి మంచిది. చూడండి, తుంచుతుంటేనే మీకు అర్థమవుతుంది. జ్యూసీగా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. మడత కాజా అనగానే చాలా కష్టమేమో అని అస్సలు అనుకోవద్దండి. చాలా ఈజీ అండి చేసుకోవడం. మా టిప్స్ స్టెప్స్ పాటించండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కాంచిన నెయ్యి వేసుకోండి. ఇలా కాంచిన నెయ్యి వేసుకోవడం వల్ల ఈ కాజాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. అందుకే కాంచిన నెయ్యి మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఒకసారి అలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో పిండి ముద్దవ్వాలి. అలా అయితేనే నెయ్యి సరిపోయినట్టు అని గుర్తుంచుకోండి. ఇప్పుడు 1/3 కప్ వాటర్ని కొన్నిగా వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా పిండిని ప్రెస్ చేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలా చేసుకొని మూత పెట్టి 20 మినిట్స్ పాటు వదిలేయాలి. ఈలోపు ప్యాన్లో షుగర్ సిరప్ కోసం 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ వేసి మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ కుక్ చేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఈ టైప్లో పాకం కుక్ అవుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండి ముద్దని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసేసుకొని 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కో దాన్ని తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ షీట్స్ రోల్ చేసుకోవాలి. ఇలాగే ఈ సైజ్ మందంలో 5 షీట్స్ని రోల్ చేసేసుకుని ఇప్పుడు షీట్ పైన కొద్దిగా ఆయిల్, అలాగే కాస్త పొడి పిండిని స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన మరో షీట్ని పెట్టుకోవాలి. ఇలాగే 5 షీట్స్ని అరేంజ్ చేసుకొని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చివరిగా ఎడ్జ్కి కాస్త వాటర్ అప్లై చేసి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి పీసెస్తో కాజాల్ని చూపించిన విధంగా మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఇలా లేయర్స్గా కాజాలు తయారు చేసుకుని వేడిగా ఉన్న ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసేసుకొని ఒక్కో దాన్ని తీసి షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా షుగర్ సిరప్ బాగా పీల్చుకునే విధంగా ఒక 10-15 నిమిషాల పాటు డిప్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసాము. చూడటానికి ఇంప్రెసివ్గా, నోట్లో పెట్టుకోగానే క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగున్నాయి కదండి. చాలా ఈజీగా ఒక 30 మినిట్స్లో సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఎలాంటి స్పెషల్ అకేషన్స్లో అయినా, ఏదైనా పండగలప్పుడు కానీ ఇలా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి వారైనా సరే ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించామండి. మేమైతే ఈ యమ్మీ రెసిపీని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఈ టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేస్తారు. ఈ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి, 2 అన్నదమ్ములు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. మధ్యలో ఎవరొచ్చినా పచ్చడే. ఎవరు వారు? రోకలి, టెంకాయ. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.